రారే చూతము రాజసుతుని రేయి జననామాయను రారే చూతము రాజసుతుని రేయి జననామాయను రారే చూతము రాజసుతుని రేయి జననామాయను రాజులకు రాజు మెస్సయ్యా రాజులకు రాజు మెస్సయ్యా రాజితంబగు తేజమదిగో రాజితంబగు తేజమదిగో రారే చూతము రాజసుతుని రేయి జననామాయను. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి గత ఆదివారం నుండి ఆదివారం వరకు దేవుని యొక్క రెక్కల నీడలో భద్రతపరిచి దేవుని ప్రజలమైన మనకి దేవుడు మరలా ఈ ఆదివారం దేవుని సన్నిధులను మనం అందరమే ప్రార్థించి దేవుణ్ణి స్తుతించి ఆయన ఇచ్చిన వాక్యాలను ధ్యానించుకొని మనము ఆత్మీయ జీవితంలో బలపరచబడడానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవుని మహిమ కలుగును గాక. మరి వాక్య భాగంలోకి వెళ్దాం. వాక్య భాగంలోకి వెళ్తుంటుండగా వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరులకు నా హృదయపూర్వకమైన వందనాలు. వాట్సాప్లో చూస్తున్న బిడ్డలు మరి అలాగే సంఘ బిడ్డలకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మరి ఈరోజు వాక్యం దేవుడు మనతో మాట్లాడుతుంది. ద్వితీయోపదేశకాండం 4:31 ఒక మాట మనకు కనబడుతుంది. ఏమా మాట అంటే, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయుడు, తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధన మరిచిపోడు. చేయి విడువుడట దేవుడు, మరి మన కనికరము కలిగిన దేవుడట. మరి అంతేకాదు నాశనము చేయుడు, మరి తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధన మరిచిపోడు. పితరులకు ఇచ్చిన నిబంధన దేవుడు మర్చిపోడు. నీ దేవుడు యెహోవా ఎలాంటి దేవుడు అంటే కనికరము కలిగిన దేవుడు. మనము ఇశ్రాయేల్ ప్రజలు ఆనాడు చేసిన తప్పుదములకి మాటికి తప్పుదములు చేస్తున్నప్పటికీ దేవుడు పాపం వారిని క్షమించుకొస్తూ ఒక్కొక్కప్పుడు కోపపడేవాడు. ఎన్ని మార్లు క్షమించినప్పటికీ వాళ్ళు బ్రతుకులు అలాగే చేసుకొని వాళ్ళ బ్రతుకులు అలాగే ఉంటున్నప్పుడు దేవుడు కోపపడేవాడు, మరలా వెంటనే ప్రేమ చూపించేవాడు. అందుకని మన దేవుడికి మరి కోపము తక్కువ, సకల శాంతముతోటి మరి ప్రతి పాపాన్ని తుడిచివేస్తూ మరి ప్రతి ఒక్క ఎదురాడు ప్రజల కొరకు దేవుడు ఆ 2 చేతులు చాపుకొని తిరగమంటూ అనేకమైన దినాలు దేవుడు అటు ప్రజల కొరకు వారి వెనక ఆయన చేతులు చాపే దేవుడు. అంతేకాదు దేవుడు ప్రేమించేవాడు, ఆయన ప్రేమ స్వరూపి. ఆయన ఎవ్వరిని ద్వేషించలేదు, ఎవ్వరిని కూడా బాధపరచలేదు. తాను బాధపడ్డాడు, నలిగిపోయాడు. కానీ ప్రతి ఒక్కరు కూడా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట కనికరము గల దేవుడు అనే మాట మనకి ఈరోజు కనబడుతుంది. దేవుడు కనికర స్వరూపి, ఎవరిని ద్వేషించేవాడు కాదు. కనికరం కలిగిన దేవుడు. కోపం వస్తే నిమిషమే ఉంటుందట, దయా దీర్ఘ శాంతం కూడా ఉంటుందని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు దేవుడు ఇస్తున్న మాట కనికరము గల దేవుడు. ఈ అంచె దినాల్లోనే మనకి నేర్పుతున్న మాట కనికరం కొరకు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కనికరము గల దేవుడిని మనం కలిగి ఉన్నాము. మరి కనికరము లేని ప్రజల మధ్యలో, కఠోరమైన ప్రజల మధ్యలో, జాలి లేని ప్రజల మధ్యలో, దయ లేని ప్రజల మధ్యలో దయగలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడిని మనం కలిగి ఉన్నాము. వాక్యం సెలవిస్తుంది, నీ దేవుడిని యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చేయి విడువడు. ఎవ్వరు విడిచిపెట్టినా దేవుడు మటుగా చేయి విడువడట. నిన్ను నాశనము చెయ్యడు. నువ్వు దేవుడు నమ్ముకున్నావంటే నువ్వు నాశనంలోకి వెళ్ళలేదు. నాశనం నుండి దేవుడు సురక్షమైన ప్రాంతంలో నిన్ను నిలబెట్టాడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి తాను నీ పితరులకు ప్రమాణం చేసిన నిబంధన మరిచిపోడు. నీవు నేను ప్రమాణాలు చేసిన, నీవు నేను మాటిచ్చిన మర్చిపోతాం, కానీ దేవుడు మటుగా మరిచిపోడు. కనికరం గల దేవుడు, చేయి విడవని దేవుడు. అంతేకాదు నాశనంలోకి నడిపించే దేవుడు కాదు. మరి దేవుని యొక్క చేయి పట్టుకుంటే సురక్షితమైన రక్షణ కలిగిన మార్గంలోకి, జీవ మార్గంలోకి నడిపించే దేవుడిని మనం కలిగి ఉన్నాము.
కాబట్టి ఈరోజు వాటి నిమిత్తం దేవుడు మనతో మాట్లాడుతున్న కొన్ని మాటలు మనం విందాం. మరి నిర్గమకాండము 34:6 ఒక మాట కనబడుతుంది. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృప, సత్యములు గల దేవుడైన యెహోవా. ఎన్ని పేర్లు ఉన్నాయండి ఆయనకి? ఎన్ని పేర్లు ఉన్నాయి? మరి యెహోవా అతను దాటి వెళ్ళుచుండు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, కృప, సత్యములు గల దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కనికరముతో పాటు ఎన్ని ఆడై ఉన్నాయండి? ఒక కనికరమేనా? కనికరంలో ఎన్ని ఆడై ఉన్నాయి? దయాట, దీర్ఘశాంతమట, కృపా, సత్యములట. మరి దేవుడు వెంట అవి ఉన్నాయి. ఆయన వెంటాడిన వారికి అవన్నీ కూడా ప్రాప్తిస్తాయి. కాబట్టి దేవుని పిల్లలుగా ఈరోజు మనం నేర్చుకున్న మాట, ఆ రోజు నిర్గమకాండంలో చదువుతుంటుండగా మోషేకు దేవుడు పిలిచి చెప్తున్నాడు. మోషేకు దేవుడు పిలిచి ఆ పలకలు పట్టుకొని ఆ సీనాయి కొండ దగ్గరికి వెళ్ళమని దేవుడు చెప్పాడు. ఆ కొండ దగ్గర ఏ నరుడు కానీ ఏ మనిషి కూడా ఉండకూడదు అని చెప్పినప్పుడు ఏ జంతువులు కూడా అక్కడ మేతకు రాకూడదు, అక్కడ ఉండకూడదు. కాబట్టి నీ ఒక్కడివే వెళ్ళని దేవుడు చెప్పినప్పుడు అక్కడికి అతను వెళ్ళాడు. ఆ కొండ దగ్గరికి వెళ్ళి ఆ పలకలు పట్టుకున్నప్పుడు అక్కడ దేవుడు ఒక స్థలం దగ్గరికి ఏమనంటే మేఘంలో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామము ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతం. అతను దాటి వెళ్ళిపోతుండగా దయ, కనికరము, దీర్ఘశాంతం గల దేవుడైన మాటలు ప్రకటిస్తూ మోషేకు ఆ మాటల ద్వారా బలమునిచ్చి దేవుడు దాటి వెళ్ళిపోయాడు. దేవుడు అక్కడికి వచ్చాడు, దిగి వచ్చాడు, మేఘముల నుండి దిగి వచ్చాడు. ఆ ఒక్క మాటను ప్రకటించి వెళ్ళిపోయినప్పుడు దేవుని ప్రజలమైన మన దేవుడు దీర్ఘశాంతి కలిగిన దేవుడు. మోషేకు దేవుడు దీర్ఘశాంతని, దయను అన్ని చూపించిన దేవుడు. నీకు నాకు కూడా ఆయన దీర్ఘశాంతము, దయ చూపించిన దేవుడు, కనికరము చూపించిన దేవుడు, కృపా కనికరములు కలిగిన దేవుడు. ఒక్క కనికరమే కాదు, ఆ కనికరంలో చూస్తే అనేకమైనవి అందులోనే యాడై ఉన్నాయి. కాబట్టి మనము మొరపెట్టినప్పుడు, మనం ఏడ్చినప్పుడు మన దేవుడు మనల్ని శాపంలోనే దించే దేవుడు కాదు. మనం ఏడ్చి మొరపెడుతున్నప్పుడు కనికరం కలిగిన దేవుడు. మోషే చిన్నప్పుడు జొమ్ము పెట్లు అతను వేసి ఆ ఒక నదిలోనికి వదిలేశారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో మగబిడ్డలు ఉండకూడదు, ఏడుపులు వినిపించకూడదు, ఒక ఆజ్ఞ, రాజాజ్ఞ అయిపోయింది. కాబట్టి అతని ప్రాణాన్ని కాపాడాలని చెప్పి తల్లి 3 మాసాలు కూడా ఆ ఒక మోషే ప్రాణాలని కాపాడింది. ఎందుకంటే దేవుడు ఇచ్చిన బహుమానం, దేవుడు ప్రజల్ని దేవుడి వైపుకి నడిపించడానికి అతను ఆ ఒక దేవుడి నిర్ణయంతో భూలోకంకి వచ్చాడు. కాబట్టి మరి అక్కడ ప్రకటనను బట్టి తల్లి 3 మాసాలు అతను దాచినప్పుడు ఆ పెట్టిలను పెట్టి ఆ ఒక ఏటి మీద కుదిలినప్పుడు ఫరో కుమార్తె స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ చూసి నది దగ్గర ఉన్న ఆ పెట్టిని తీసుకొచ్చి ఆ పెట్టి విప్పి చూడగానే ఆ బాలుడు ఏడుస్తుంటే ఆమెకి ఏం కలిగిందంటే కనికరం పుట్టించింది. ఒక నరుని, ఒక రాజు కుమార్తెకే కనికరం కలిగితే గొప్ప రాజు యేసురాజుకు ఎంత కనికరం ఉంటుందండి. ఆ కుమారుడట, ఆ బాలుడు ఆ పెట్టెల నుండి తీసినప్పుడు ఆ పెట్టి కప్పు తీయగానే ఏడుస్తుంటుంటే ఆ సుందరమైన ఆ ముఖంలో నా బిడ్డడు ఏడుస్తుంటుంటే ఆమెలోని ఒక కనికరం కలిగిందట. అలాగే నీవు నేను దేవుడి సన్నిధిలోనే ఏడుస్తుంటుంటే, దేవుడి పాదాలు పట్టుకొని మనం ఏడుస్తుంటుంటే దేవుడి కనికరం మన మీద ఉంటుంది. ఆ ఫరో కుమార్తె బిడ్డడి మీద కనికర పడింది. వెంటనే ఆ ఒక మోషే అక్క, తుప్పల చాటున్న అక్క, ఒక తమ్ముడు పెట్టి అందులో ఉంది ఎలాగెళ్తున్నాడు, ఎవరి చేతికి వెళ్తాడు ఏటని కనిపెడుతున్న అక్క, ఆమె ఆ చాటుగా చూస్తున్న ఆమె గబగబ రాణి చేతిలోకి ఆ బిడ్డడు వెళ్ళే టైంకి వచ్చి ఒక గొప్ప సలహా ఇచ్చింది. ఈ ఒక బిడ్డకు మరి దారిని ఎవరిని తీసుకొని రమ్మ పాలిచ్చి పెంచడానికి అని చెప్పి. ఎందుకంటే కనికర పడింది కదా, ఆకలితో ఉన్నాడేటో, ఏడుస్తున్నాడేటో, ఆ కనికరం ఆకలి తీర్చడానికి, అవసరతలు తీర్చడానికి ఆ పిల్లవాడి ఏడుపు ఆ ఫరో కుమార్తె రాణికి ఆ ఒక మనసును తెరవబడింది. కాబట్టి గబగబగా ఆమెకు చెప్పినప్పుడు సొంత అక్క చెల్లె ఊర్లోకి వెళ్ళి సొంత తల్లినే తీసుకొని వచ్చి పాలు పెట్టించింది. ఈమె ఒక దాదాని చెప్పింది, ఒక దారిని నేను పట్టుకొని వచ్చేది ఊర్లో నుండి అని చెప్పింది. అంటే ఇక్కడ మనము చూస్తున్న మాట ఏంటంటే కనికరము గల దేవుడు మనలో కూడా కనికరం ఉంటే ఆ ఫరో కుమార్తె యొక్క ఆమె మనస్సు కనికరం కలిగింది. కాబట్టి ఫరో ఒక
మోషేను మంచిగా పెంచడానికి అవకాశము దేవుడు పుట్టింపచేశాడు. నీలో నాలో ఒక కనికరం అనేది ఉన్నప్పుడు దేవుడి కార్యాలు గొప్పగా జరుగుతాయి. ఆనాడు ఆ కుమార్తె, ఆ పరోరాజు కుమార్తె తీసి ఆ విధంగా కనికరపడింది కాబట్టి ఈనాడు సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళాడు మోషే. వెళ్ళి దేవుడు చెప్పిన మాటకు లోబడ్డాడు. ఏ నరుడు కూడా అక్కడ వెళ్ళడానికి లేదు, కానీ సీనాయి పర్వతంకు వెళ్ళడానికి అవకాశం దేవుడు మోషేకి ఇచ్చాడు. ఆనాడు ఆ రాణి కనికరపడాక దేవుడు ఈనాడు మోషే పట్ల కూడా కనికరం చూపించే దేవుడును, ప్రజల పట్ల కనికరం చూపించే దేవుడును, కృప కనికరము కలిగిన దేవుడును, దయా కలిగిన దేవుడును, మరి ఈ మాటలన్నీ కూడా అక్కడ ప్రకటన చేసి దేవుడు వెళ్ళిపోయాడు. అంతేకాదు దేవుని ప్రజలమైన మనము, ఈ లోకంలో ఉన్న ప్రజలు ఆ మనసులు కఠినమైపోయాయి, ఈ అంచె దినాల్లో కఠినమైపోయాయి. కానీ అలా కాదు, ఆ రోజుల్లోనే మరి ఆ ఒక కనికరం కలిగి ఆమె పని చేసింది కాబట్టి ఈరోజు ఆమె కొరకు మనము ఆ ఫరో రాజు కుమార్తె అని మనం చెప్పుకుంటున్నాం, రాణి అని మనం చెప్పుకుంటున్నాం. చూడండి, దేవుని ప్రజలుగా మనం కనికరము కలిగితే దేవుడి కార్యాలు చాలా జరుగుతాయి. ఎందుకంటే మన దేవుడు కనికరము కలిగిన దేవుడు అని ఆయన వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు దయ, దీర్ఘశాంతము, కృపాసత్యములు గల దేవుడిని మనము కలిగి ఉన్నాము. ఆయనలో అన్ని ఉన్నాయి కాబట్టి నీవు వాటిని ధరించుకోవాలా. నీలో కూడా ఒక దయ అనేది ఉండాలా, నీలో ఒక కనికరం అనేది ఉండాలా. అప్పుడు దేవుడు దీర్ఘశాంతితోటి మరి కృపా సత్యములతోటి నీ దగ్గరికి వచ్చే దేవుడు. అంతేకాదు 2వ దినవృత్తాంతాలు 39 ఒక మాట మనకు కనబడుతుంది. 39లో ఏ మాట అంటే, మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల, మీ సహోదరుల ఎడల, మీ పిల్లల ఎడల చారు తీసుకుని పోయిన వారికి కనికరం పుట్టించును, వారు ఈ దేశమునకు తిరిగి వచ్చెదరు. మీరు దేవుడైన యెహోవా కరుణ కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన యెడల ఆయన మీ యందు ప్రసన్నుడు అగును. ఎప్పుడైతే మీరు మీ పిల్లలు ఆయన వైపు తిరుగుతారో దేవుడు మన పట్ల ప్రసన్నతను దేవుడు చూపిస్తాడటండి. ప్రసన్నతను దేవుడు మన పట్ల చూపిస్తాడట. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము దేవుని వైపు మనము మన బిడ్డలు తిరగాల. చెరలో నుండి దేవుడు మనల్ని విడిపించుకొచ్చిన దేవుడు కాబట్టి, దేవుడు కనికరం పుట్టించిన దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి మనము మన బిడ్డలు దేవుడి వైపు తిరిగినప్పుడు కనికర సంపూర్తిగా దేవుని యొక్క ప్రసన్నతను మనకి ఇస్తాడు, మంచి మార్గంలో నడిపిస్తాడు. కాబట్టి మనము మన బిడ్డలు కూడా దేవుడి వైపు తిరిగేటట్లుగా ఉండాలి. నెహెమ్యా 9:31 ఒక మాట కనబడుతుంది. నెహెమ్యా 9:31 ఏముందంటే, అయితే నీవు మహోపకారమై ఉండి వారిని బొత్తిగా నాశనము చేయకయు విడిచిపెట్టుకయు ఉంటివి. నిజముగా నీవు కృప కనికరము గలవాడు దేవుడు అయి ఉన్నావు. నీవు మరి బొత్తిగా నాశనము చేయకయు విడిచిపెట్టకయు ఉంటివి. నిజముగా నీవు కృప కనికరము గల దేవుడు అని, నువ్వు కృప కలిగిన దేవుడు అని అంటున్నాడండి. దేవుని బిడలమైన మనము ఒక్క మనిషితో కాదు కానీ యావత్ ప్రజలు దేవుడి కనికర స్వరూపి అని చెప్పినట్లుగా దేవుడు నిలబడ్డాడు. నీవు నేను ఒకరికే కనికరం చూపిస్తున్నాం, కానీ దేవుడైతే లోకంలో తండ్రి, నాయన, అబ్బా అని పిలిచిన వారందరికీ ఆయన కనికరం చూపించే దేవుడు. కనికరాన్ని చూపించి కృప కనికరములు కూడా చూపించే దేవుడు. మరి ఎవరిని కూడా దేవుడు నశింప చేయుడు, బొత్తిగా విడిచిపెట్టే దేవుడు కాదు అని వాక్యం సెలవిస్తుంది. యోనా చివరిగా చదువుకుందాం. యోనా 4:2 ఒక మాట మనకు కనబడుతుంది. 4:2 ఏముందంటే, యెహోవా నేను నా దేశం ముందుండగా ఇట్లు జరిగినని నేను అనుకుంటునే కదా, అందువలనే నీవు కటాక్షమును, జాలియు, బహుశాంతమును, అత్యంత కృపగల దేవుడిపై ఉండి పశ్చాత్తాపడు, కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుని. యోనా అంటున్నాడు, ఏమంటున్నాడంటే, పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానిని ముందుగానే తర్షీషునకు పారిపోతున్నాను అన్నాడు. దేవుడు మరి యోనాతో చెప్పాడు ఏమనంటే, నినివే పట్టణంకి వెళ్ళు, అక్కడ ఉన్న ప్రజలు చేస్తున్న పాపాలు అవన్నీ కూడా పరిహరింపబడాలి. నేను కోపంతో ఉన్నాను, అదంతా కూడా నేను తుడిచిపెడతాను, వారు పశ్చాత్తాప పడకపోయినాడు అలాగైతేనే. మరి వారి క్షేమం కొరకు, పట్టణం క్షేమం కొరకు దేవుడు ఈ యొక్క యోనాకి చెప్పి పంపించాడు. పంపించినప్పుడు యోనా ఏం చేశాడు? ఒక భరోసా తనలో ఉంది.
ఈ ప్రజలు ఇలా చేస్తున్నారు, దేవుడికి విరోధంగా ఉన్నారు, దేవుడికి ఆయాస్కరంగా ఉన్నారు. అయితే దేవుడు కోపానికి వారికి మరి నేను ఇలా చేస్తాను, నువ్వు ఇలా మాట చెప్పు అని చెప్తున్నాడు. నేను వెళ్ళినా దేవుడు ఎలాంటి దేవుడు? కనికరం కలిగిన దేవుడు. వారు ప్రార్థనలు చేస్తే, వారు ఉపవాసాలు ఉంటే, వారు ప్రలాపిస్తే వెంటనే మనసును మార్చుకునే దేవుడు వారు. కాబట్టి మన దేవుడు నాకు తర్షీసుకి వెళ్ళి మాటను నాకు నేను తర్షీసుకి వెళ్ళిపోతాను, నేను ఆ యొక్క నినివే పట్టణానికి నేను వెళ్ళను. ఎందుకంటే వారు చేస్తున్న తప్పులు పాపాలు అన్ని దేవుడు చూస్తున్నాడు, కోపపడుతున్నాడు, వారు నాశనం చేయాలనుకుంటున్నాడు. కానీ వారు ఎప్పుడైతే ప్రార్థిస్తారో, వారు ఎప్పుడైతే దేవుని దగ్గర అంగలారుస్తారో మరలా మనసును మార్చుకునే దేవుడు. కాబట్టి వారికి అవి ఏ కీడు చేయడు నాకు తెలుసు, అందుకే నేను తర్షీసుకి వెళ్ళిపోతున్నాను అని చెప్పి మరి అక్కడ మనకు వాక్యము విడిగా అర్థమవుతుంది. అతను తర్షీసుకు వెళ్ళిపోవాలి. అక్కడ మాట ఎంతో చక్కటైన మాట మనకు కనబడుతుంది. యెహోవా నేను నా దేశం ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుంది కదా, అందువలననే నీవు కటాక్షమున జాలియు బహు శాంతమున అత్యంత కృపగల దేవుడిపై ఉండి పడి కీడు చేయక మానవులని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీసునకు పారిపోతున్నాను. నువ్వు ఎలాగ కూడా కీడు చెయ్యవు, వారు అట్టి వారైనప్పటికీ నువ్వు చెయ్యవు. వారు ప్రార్థిస్తే చాలు, వారిని తండ్రి నాయన అంటే చాలు, నువ్వు కనికరం చూపించే దేవుడువు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వారిని ఎట్టి కూడా చెయ్యవు. అందుకే నేను తర్షీసు పారిపోతున్నాను అని వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు చెప్పిన మాట వినలేదని దేవుడు కోపం వచ్చి నాకు 3 రోజులు కూడా ఆ చేప కడుపులో పెట్టాడు. అయినప్పటికీ అతని బుద్ధి వస్తుందని ఆ చేప కడుపులో నుండి ఆయన బయటకు కక్కినట్లుగా చేప ఆయన బయటకు వచ్చి మరలా ఏం చేశాడంటే దేవుడు చెప్పిన మాట విన్నాడు. దేవుడు చెప్పిన మాట విని నినివేకి వెళ్ళాడు, ప్రజలకు ప్రకటించాడు. ఇతని మనసులో ఏమనుకుంటున్నాడో, ఇతను ఏమంటున్నాడో అక్కడ కూడా అదే జరిగిందండి. మరలా వెళ్ళి ఈ యొక్క ప్రజలందరూ కూడా నినివే పట్టణంకి వెళ్ళిపోయి అయ్యలారా ఇలా ఉంది, మీ పరిస్థితుల్లో ఉన్నాయని ప్రకటించాడు. దేవుడు కోపం ఉందని ఇలా ప్రకటించాడు. వెంటనే అక్కడ ఉన్న వారందరూ ప్రజలు ఏం చేశారు? పశువులు, మనుషులు, మరి పసిబిడ్డలు, ఎవరు అందరూ ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థనలు చేశారు. గోని బట్ట కట్టుకున్నారు, తగ్గించుకున్నారు. అందరూ రాజులేమి, అధికారులేమి, మనుషులందరూ కూడా ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ఉపవాస ప్రార్థనలు ప్రతిష్ఠించుకుని ప్రార్థనలు చేసి తగ్గించుకున్నప్పుడు దేవుడు చేయవలసిన కీడు ఆ పట్టణానికి చేయకుండా దేవుడు తప్పించాడు. అయితే మన దేవుడు కనికరము గల దేవుడు. అందుకే మనుషులు భూలోకంలో వీగిపోతున్నారు, ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్నారు. దేవుడు కనికరము కలిగిన దేవుడు, ప్రార్థన చేస్తే కనికరము చూపించే దేవుడు. కాబట్టి ఆ నినివే పట్టణస్థులు అయ్యా అన్నప్పుడు దేవుడు వెంటనే మరలా తిరిగి వారికి ఏ కీడైనా చేస్తాననేదో ఆ కీడేది దేవుడు చేయలేదు. అందుకే ఈ సంగతి యోనాకు ముందే తెలుసు. దేవుడు కనికరం కలిగిన దేవుడు, ఏమి చేయడాలో చెప్పారు. ఆ ప్రజల కోసము చెప్పారంటే మన దేవుడు కనికరం గల దేవుడు. కాబట్టి మనం ఈరోజు ఎలా ఉన్నాం? ఎన్ని మార్లు దేవుడిని బాధపరుస్తున్నామో, దేవుడు ఎన్ని మార్లు గాయపరుస్తున్నామో, ఎన్ని మార్లు ఆయన్ని మనము దుఃఖపరుస్తున్నామో. మరలా తండ్రి నాయన అబ్బా నీవే నా దిక్కు నాయన ఎన్ని మార్లు దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాము. ఆ పశ్చాత్తాపం అనే హృదయం నీలో ఉండాలి. దేవుని దగ్గర తండ్రి నాయనని పిలిచే మనసు నీలో ఉండాలి. కఠినమైపోకూడదు, మరి కరుడు బారిపోకూడదు. కనికరం కలిగిన మనుషులుగా మనం ఉండాలా. దేవుడు కనికర స్వరూపి. చెయ్యాలనుకున్న పట్టణం నాశనం దేవుడు చెయ్యలేదు. ప్రార్థన ఆలకించాడు, పట్టణాన్ని కాపాడాడు. ఎలాగైతే మరి యోనా అనుకున్నాడో దేవుడు అలాగే చేశాడు. యోనా కోపం వచ్చింది. నేను ఈ విధంగా వెళ్తాను, ఈ విధంగా నువ్వు ఎలాగ చెయ్యవు, నువ్వు చెప్పావు నువ్వు చెయ్యి, నేను వెళ్తాను, నాకు ఎందుకు వచ్చింది అనుకున్నప్పుడు నన్ను ఎంతగా చేసి ఇటు పంపించావు అని, నువ్వు ఇలా చేస్తావని నాకు తెలుసు. మరి దేవునితో మాట్లాడుకుంటున్నాడు సంబంధం. దేవుని ప్రజలు చాలా బాధలు చూస్తున్నాం, మనుషులు ప్రవర్తనలు చూస్తున్నాం. ఏంటి ఇలాంటి ప్రవర్తనలతో ఉన్నారని చెప్పి మనం దుఃఖపడుతున్నాం. మరలా దేవుడు వారి పట్ల మనసును మార్చుకొని కనికరం చూపించి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలమైన ఈరోజు మనం నేర్చుకోవాల్సిన మాట మొట్టమొదటిగా చదువుకున్న దాంట్లో ఏముందంటే, నీ దేవుడిని యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనం చేయడు, తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధన మరచిపోడు. కాబట్టి ఈ నినివే పట్టణస్థులు కూడా దేవుడు నాశనం చెయ్యలేదు. అందుకనే ఆయన చెయ్యి విడవడు, నాశనంలోనికి తీసుకెళ్ళడు. ఆయన తండ్రి నాయన అంటే నాశనం నుండి ఒక నినివే పట్టణం మొత్తం నాశనం అయిపోవాలా, ప్రజలందరూ నాశనం అయిపోవాలా.
నాశనం నుండి దేవుడు తప్పించాడు. కాబట్టి దేవుడు శక్తివంతుడిని మనం కలిగి ఉన్నాము. మన చేయి ఎప్పుడు విడువడు, కనికరం కలిగిన దేవుడు. కాబట్టి నాశనంలోకి నడిపించే దేవుడు కాదు. అయ్యా ఆలే అంత బాగున్నారు, ఆలే అంత నచ్చినట్లుగా లేదు, కోరుకుంటే కలిగి ఉంది, మేము మా దేవుడు ఆ తండ్రి అని బ్రతుకుతున్నాం, మాకేదీ లేదు, మేము నాశనంలోకి వెళ్ళిపోతున్నామా, మాకేది పొందుకోలేకపోయాము అని ఒక్కొక్కసారి అపవాది మన బ్రెయిన్లోని కొన్ని మాటలు పెడుతుంటుంది. వాటన్నిటినీ అపవాది పెట్టినవన్నిటినీ డిలీట్ చేసి, దేవా ఈరోజు నువ్వు మాతో మాట్లాడావు. అవును, నువ్వు ఎలాంటి దేవుడు బట, నువ్వు ఎటువంటి దేవుడు బట, కనికరం గల దేవుడవు, చేయి విడువవు, నాశనానికి నువ్వు నడిపించే దేవుడు కాదు, నాశనం చేయుడు. తాను నీ పితరులకు ప్రమాణం చేసిన నిబంధన మరి నువ్వు మరిచిపోడు. కాబట్టి అటు దేవుడు మనం కలిగి ఉన్నాము. కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందాము.